రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం తన పదవికి గండం పొంచి ఉందనే భయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో మొదలైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మానసిక స్థితి దెబ్బతిన్నట్లుందని, అందుకే సందర్భం లేకుండా మాట్లాడుతూ ఉన్నారని విమర్శించారు. నగరంలో నిఘా పెట్టేందుకు కేసీఆర్ కమాండ్ కంట్రోల్ నిర్మిస్తే రేవంత్ రెడ్డి అదే కమాండ్ కంట్రోల్లో కూర్చొని తమపై నిఘా పెడుతూ ఉన్నారని మండిపడ్డారు. ప్రగతి భవన్ లో బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు, కమాండ్ కంట్రోల్, సచివాలయం అంశాలపై కమిషన్ వేయవచ్చు కదా అని ప్రశ్నించారు. ప్రగతి భవన్ లో ఎన్ని గదులు ఉన్నాయో చూడటానికి రావాలని సూచించారు. కమాండ్ కంట్రోల్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ముఖ్యమంత్రి మానసిక స్థితి దెబ్బతింటున్నట్టు కనబడుతూ ఉంది. ఒక మాటకు ఇంకో మాటకు పొంతన లేని మాటలు మాట్లాడుతున్నాడు. భాష విషయంలో ఒక హద్దుపద్దు లేకుండా పోయింది. ప్రస్తావించిన విషయాల పట్ల సోయి లేకుంటుంది, సందర్భం లేకుండా ఉంటుంది. ఉపయోగిస్తున్న భాష పరమ దరిద్రంగా ఉంటుంది. ఇక అబద్ధాలకు సంబంధించి అయితే అబద్ధాలే సిగ్గుపడతాయి అనుకుంటే సిగ్గే సిగ్గుపడేటట్టుంది రేవంత్ రెడ్డిని చూసి. ఎన్నిసార్లు సిగ్గుపడాలి నువ్వు మాట్లాడే మాటలకు అని చెప్పి గంత అధ్వానంగా తయారైంది. సరే మా వాళ్ళు చాలా సందర్భాలు ఉపయోగించినారు, నీది నోరా, మోరీనా, ఇంకోటా అని. ఏ పదాలు కూడా సరిపోయేటట్లేదు ముఖ్యమంత్రి భాషకి. కేసీఆర్ చేసిన పనులు ఏవి ఉపయోగం కాబట్ట. నవ్వుకుంటారు ప్రజలన్న సోయి కూడా ఉండాలి కనీసం. వెంట ఉన్న వాళ్ళే అసహించుకుంటున్నారు, ఇటు పక్కన అటు పక్కన కూర్చున్న వాళ్ళే. ఇది మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు? కమాండ్ కంట్రోలు ఉపయోగం లేదు, కేసీఆర్ మా మీద నిఘా పెట్టడానికి. మరి పెడుతున్నావు ఇప్పుడు నిఘా? ఇప్పుడు నువ్వు నిఘా పెట్టడానికి ఆడ కూర్చుంటున్నావట రోజు 18 గంటలు, కేవలం ఆ పనే చేస్తున్నావు అన్నట. ప్రతిపక్ష నాయకులపైన నిఘా పెట్టే పనే చేస్తున్నావు ఆడ కూర్చొని. కేసీఆర్ మహా అయితే ఒక్కసారి ఇనాగ్రేషన్కి పోయిండు, ఆ తర్వాత ఒకసారి పోయిండేమంతే. అక్కడ చేయాల్సింది పని పోలీసులు. కేసీఆర్ చేయించాల్సిన పని చేయించండి కాబట్టి అక్కడి నుంచి హైదరాబాద్ పూర్తి కంట్రోల్లో ఉంది ఆనాడు శాంతి భద్రతల విషయంలో. ఇవాళ నువ్వు చేయకూడని పనులు చేస్తున్నట్టు వాడు కూర్చొని, అందుకని శాంతి భద్రతలు కంట్రోల్ తప్పుతున్నాయి. 50% పై క్రైమ్ పెరిగింది. ఏ వ్యవస్థను ఆ వ్యవస్థ తిరిగి పనిచేయనిస్తే ఇబ్బంది ఉండదు. నీ మూర్ఖత్వం వల్ల, నీ అజ్ఞానం వల్ల ఈ అనర్థాలు జరుగుతున్నాయి. ఇంకా ఏం మాట, మూర్ఖపు మాట. 2 సంవత్సరాలు అయింది మీ చేతికి వచ్చి ప్రగతి భవన్. ఏంది ప్రగతి భవన్ బాత్రూమ్ దేం కట్టిండు? బుల్లెట్ ప్రూఫ్. సిగ్గు అనిపించదా మాట్లాడడానికి అట్లాంటి మాటలు? చూపించాలి కదా తీసుకుపోయి, రిపోర్టర్లను తీసుకుపోయి మేము చేసినాం అప్పుడు ఆరోపణ, ఇగో మేము చూపించండి, మేము చూపిస్తున్నాం, పట్టండి ఆధారాలు. ఇప్పుడు మరో కమిషన్ వేసి ఎంక్వైరీ చేయరా దాని మీద కూడా? ప్రగతి భవన్ పైన కమిషను, కమాండ్ కంట్రోల్ సెంటర్ పైన కమిషను ఇది చేయరాదు విచారణ? సెక్రటేరియటు ఉపయోగం లేని భవనాలట. నిజమే, నీ దృష్టిలో ప్రజలకు ఉపయోగపడే ఏది కూడా ఉపయోగపడి కావు నీ దృష్టిలో. కేసీఆర్ పెట్టిన కేసీఆర్ కిట్ కావచ్చు, కేసీఆర్ పెట్టిన రైతు బంధు కావచ్చు, కేసీఆర్ ఇచ్చిన గొర్రెల పెంపకందారులకు ఇచ్చిన గొర్రెలు కావచ్చు, చేపల పెంపకందారులకు ఇచ్చిన చేపలు కావచ్చు, ఇవన్నీ కూడా నీ దృష్టిలో నిరుపయోగమైన పథకాలు. ప్రజలకు ఇచ్చిన 24 గంటల కరెంటు కావచ్చు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి ఇచ్చిన మంచినీళ్ళు కావచ్చు. నిజమే, ఇవన్నీ నీ దృష్టిలో నిరుపయోగమైనవి. ఎందుకంటే ఇంట్లో దేంట్లో కమిషన్ రాదు కదా. నీకు కమిషన్ వచ్చే పనులు చేస్తేనే ఉపయోగపడేవి. ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడేవి, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేవి. అందుకే నీకెందుకు అవి నచ్చుతలేవు. హైదరాబాద్ డెవలప్మెంట్ మీద పెడదామా చర్చ? నువ్వు చర్చ పెట్టినా పెట్టకపోయినా జూబ్లీహిల్స్ ప్రజలు దానిపైన ఓటైపోతున్నారు రేపు. అది నీకు భయం అవుతుంది.
జూబ్లీ హిల్స్ ప్రజలు మీరు ఏ ఇంటికి పోయినా ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం, ఈ వయసు ఆ వయసు అనే ఏ తేడా లేకుండా అందరికందరూ ఏకగ్రీవంగా